నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. వై నాట్ 175 కు వైసీపీ రీచ్ అవుతుందా? రికార్డు స్థాయి పోలింగ్ పై వైసీపీ లెక్కలేంటి? పోలింగ్ రోజు అల్లర్ల వెనుక కారకులెవరు? సిట్ నివేదికలో అంశాలపై ఉత్కంఠ. ఇక చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ వర్షన్ ఏంటి? ఇలా అన్ని అంశాలపై మాట్లాడడానికి ఇవాల్టి టీవీ9 వారధికి అతిథిగా వచ్చారు వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. ఆయనతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ 8006036036. నమస్తే రాజీవ్ గాంధీ గారు, వెల్కమ్ టు వారధి. నమస్తే అండి. వై నాట్ 175 కి రీచ్ అవుతారా? మరోసారి అధికారంపై మీకున్న ధీమా ఏంటి? ముమ్మాటికి కూడా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విశాఖ వేదికగా జూన్ 9వ తారీఖు ఉదయం 9:38 ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నాం. ఖచ్చితంగా గెలుపుపై మా ధీమా. ఎందుకంటే ప్రజలపై, ప్రజాస్వామ్యంపై మాకున్నటువంటి నమ్మకమే మా యొక్క గెలుపుకున్నటువంటి ధీమా. రెండోది 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి అనేటువంటి లక్ష్యం దిశగానే మేము పనిచేసాం. గతంలో 151 సీట్లు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి తర్వాత మేము చేసినటువంటి పాలన చాలా అద్భుతంగా, ప్రజా ఆమోదయోగ్యంగా మేము పరిపాలించాం అనేటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం మా పాలనపై ఉంది. కాబట్టి 175కి 175 సీట్లు ప్రజలు ఇమ్మని మేము అడగడం జరిగింది. ఆ దిశగా పనిచేయడం జరిగింది. మీరు గమనిస్తే ఎన్నికల సంగ్రామం వేళ అది పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా లేదా శాసనసభ నుంచి విధానసభ దాకా ఎక్కడ ఎవరు ఎప్పుడు పోటీ చేసినా ప్రతి ఒక్కరూ పోటీ చేసేది గెలుపు కోసమే పోటీ చేస్తారు తప్ప ఓడిపోవాలనేటువంటి ఆలోచనతో ఎవరు పోటీ చేయరు. కానీ పోటీ చేసి కూడా గెలుస్తామని చెప్పేటటువంటి ధైర్యం, విశ్వాసం వారి పట్ల వారికి ఉండదు. కారణాలు అనేకమైనటువంటి ఉండొచ్చు. కానీ మేము పోటీ చేసే ప్రతి దగ్గర గెలవాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నాం, గెలుస్తామనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. ప్రజల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు మేము గెలుస్తామని ఆశిస్తున్నాం. ఆ తర్వాత దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం మీద అన్నీ ఆధారపడి ఉంటాయని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. మరి వైసీపీ లాగే కూటమి కూడా అధికారంలోకి వస్తామని చాలా ధీమాగా ఉంది. మరి వాళ్ళది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఒకటండి, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనుకోవాలా. ఈరోజు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువలాగా ఓడిపోయేటటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రచార ఆర్భాటాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తెల్లారులేస్తే అదిగో కూటమి వస్తుంది, ఇదిగో కూటమి వస్తుందని చెప్పి పచ్చ మీడియాలో ప్రచారాలు, మరీ బరితెగింపుగా బెట్టింగ్ బుకీల ద్వారా కూడా కూటమి ఏదో అధికారంలోకి వచ్చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఈరోజు కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి ఉన్నటువంటి తేడా కావాలంటే, కాన్ఫిడెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనబడతారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే కూటమి నాయకులు కనబడతారు. ఎందుకు చెప్తున్నానంటే చాలా చోట్ల వీళ్ళు సొంతంగా పోటీ చేసి గెలవలేక కూటమి కట్టి కుటిల రాజకీయాలు నడిపినటువంటి వీళ్ళు ఎన్నికల అనంతరం కూడా అనేకమైనటువంటి దాడులకు, హింసాత్మకమైనటువంటి సంఘటనలకు ప్రేరేపించడం కానీ, లేదా మీరు చూస్తే వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవడం కానీ, సంక్షేమ పథకాలను అడ్డుకోవడంలో కానీ, అధికారులని బదిలీలు చేయించడంలో కానీ ప్రతిసారి కూడా ప్రజలకు మంచి జరుగుతుంది అంటే దానికి మోకాలడ్డేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ, కూటమి చేసింది. ఎందుకు చేసింది? ఓడిపోతారు కాబట్టి తాము అందుకోబోయేటటువంటి ఓటమికి కారణాలు ఎత్తుక్కోవడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి కనిపించింది తప్పితే ఇంకొకటి లేదు. మేము విశ్వాసంతో ఉన్నాం, నమ్మకంతో ఉన్నాం, కష్టపడ్డాం, పనిచేసాం, మంచి పరిపాలన ఇచ్చాం, నచ్చితేనే ఓటేయమని అడిగాం, లేకపోతే లేదు అని కూడా చెప్పాం. మాలాగా ఇంత సంషేర్గా, ఇంత డేరింగ్గా ఇప్పటి వరకు ఎన్నికలను ఫేస్ చేసినటువంటి రాజకీయ పార్టీ బహుశా భారతదేశంలో ఉండదేమో అని కూడా నేనైతే అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది పోలింగ్ శాతం పెరిగినప్పుడు. సో మరి ఇప్పుడు ఎలా మీరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు? డిస్కస్ చేద్దాం ఒక కాల్ తర్వాత. వంశీ కాల్ చేస్తున్నారు టాంజానియా నుంచి. వంశీ గారు, అడగండి మీ ప్రశ్న. హలో వంశీ గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే వంశీ గారు, చెప్పండి. హలో, నమస్తే అండి. మీరు వైఎస్ఆర్ గెలుస్తుంది నమస్తే వంశీ గారు, చెప్పండి. నమస్తే అండి. వైఎస్ఆర్ గెలుస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రం డెవలప్ కావాలి. ఈ 5 ఏళ్లలో ఒక చిన్న థింగ్ అడుగుతున్నాం. ఈ 5 ఏళ్లలో లాస్ట్ 5 ఏళ్ళలో కంపేర్ చేస్తే మీకు ఈసారి ఏం డెవలప్ చేశారు? జస్ట్ ఒక ఐదు పేర్లు చెప్పండి. మంచి కంపెనీస్ ఒక 5 పేర్లు చెప్పండి. లాస్ట్ టైం ఏమొచ్చినాయి, ఈసారి ఏమొచ్చినాయి అనేది జస్ట్ కంపారిజన్ కోసం. నెంబర్ 1. నెంబర్ 2, సపోజ్ ఇప్పుడు ఊళ్ళో మా పొలం ఉందండి. ఇదివరకు ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకుని ఒక 20 లక్షలు 25 లక్షలు ఒక వాల్యూ ఉంది. ఎప్పుడు 10 లక్షలు మేము ఊహించలేదు ఇప్పుడు అంత రేటుకి వెళ్తాయి అని పొలాలు.
ఒక టైంలో అది వచ్చినప్పుడు ఒక ఎకరం పొలం 10 లక్షలు ఉంది, నాకు తెలిసిన దగ్గర నుంచి 5 లక్షలు, తర్వాత 10 అయితే ఎక్కువ 25 లక్షలు 50 లక్షల వరకు కూడా పోయింది ఒక ఎకరం పొలం ఖరీదు. ఇప్పుడు అదే ఊళ్ళో అదే మా సత్తనపల్లి అండి మాది, మా నియోజకవర్గంలో మా ఊళ్ళో 50 లక్షలు అడిగిన పొలం 30 లక్షలు అడిగిన పొలం ఇప్పుడు 10 లక్షలు కూడా అడగట్లేదు. ఒక రైతు ఒక ఎకరం పొలం అమ్ముకొని అప్పు తీర్చుకొని అతను ఫ్యామిలీతో హాయిగా ఉండాలనుకొని జస్ట్ ఓకే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఇంకేమైనా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసి అమ్మకుండా మా ఊర్లోనే చాలా మంది ఉన్నారు కుటుంబాలు. ఇప్పుడు 10 లక్షలకు అడగట్లేదండి. అంటే వాల్యూ పెరిగిందా పడిపోయిందా, స్టేట్ ముందుకెళ్ళిందా వెనక్కి వెళ్ళిందా అనేది మాకు డౌట్. నెంబర్ 2, నేను జగన్కు వ్యతిరేకం కాదు, ఓకే మేము టీడీపీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనంటే మీరు మళ్ళీ చెప్తారు, ఎందుకంటే మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత ఇతను టీడీపీ అని చెప్తారా ముందే చెప్తున్నా. బట్ నేను రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవిస్తాను. ఆరోగ్యశ్రీ చేసి చాలా పేదలకు చాలా హెల్ప్ చేశాడు. ఒక పార్టీ కాదు అందరికీ హెల్ప్ అది. నేను ఇప్పుడు అందరితో చెప్తాను లైవ్ కాబట్టి అందరికి చెప్తున్నాను. సో ఐ రెస్పెక్ట్ దట్. ఓకే 105 అంబులెన్స్ అది పెట్టారు, అది మంచి హెల్ప్ఫుల్. ఒడ్లకు ఫస్ట్ 1500 నాకు తెలిసి రేట్ ఇచ్చింది ఎవరంటే రాజశేఖర్ రెడ్డి గారు. ఐ అప్రిషియేట్ దట్. ఓకే నేను రెస్పెక్ట్ చేస్తానండి, చాలా రెస్పెక్ట్ చేస్తాను. బట్ జగన్ ఏం చేశాడని మేము అడుగుతున్నాం. ఒకటి ఒడ్లకు రేటు ఉందా, పంటలకు ఏమైనా ఉన్నాయా, రైతుల వారీగా ఏం బాగుపడ్డారనేది నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 3 క్వశ్చన్. సో ఓవరాల్గా అండి ఏ పార్టీ వచ్చినా ఏదొచ్చినా స్టేట్ డెవలప్ కావాలి. మా ఉద్దేశంలో స్టేట్ ఒక 10 ఏళ్ళు వెనకపోయిందని మేము అనుకుంటున్నాం. సో దీని మీద మీరు ఒక క్లారిటీ చెప్తే బాగుంటుంది. ఇక ఎలక్షన్ అంటారండి, వస్తాయి పోతాయి, ఊళ్ళలో జనం కొట్టుకొని చూడండి. మీరు ప్రశాంతంగా లెగిస్తే మేము అందరం ఉన్నామండి, చక్కగా అత్తయ్య మోహన్ అని వర్షాలు పెట్టి పిలుచుకుంటాం పార్టీ ఏదైనా కానీ. బట్ ఎలక్షన్ల వల్ల ఒక గ్రూప్ రాజకీయాలు క్రియేట్ చేశారు. హలో చెప్పండి అండి, కాల్ కట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం అడిగారంటే ఒక కంపెనీల పేర్లు చెప్పండి అన్నారు. చెప్తాను. ఆయన నేను చెప్పిన తర్వాత ఆ కంపెనీలు ఉన్నాయో లేవన్నా ఏమాత్రం డౌట్ వస్తే మీ టీవీ నేను కెమెరా పట్టుకుని కూడా ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళమని చెప్పి కూడా సలహా చెప్తూ ఆయన అడిగారు కదా ఏం డెవలప్ అయినాయి, ఏం కంపెనీలు వచ్చినాయి అని. ఏటీసీ యోకోహామా టైర్స్ విశాఖపట్నంలోనే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించారు. సుమారు 2000 మంది ఎంప్లాయీస్ అందులో పనిచేస్తున్నారు. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కంపెనీ కూడా ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ఏటీసీ యోకోహామా టైర్స్ ఏదైతే ఉందో అది నిర్మాణం జరుగుతుంది. కేర్ ఆఫ్ విశాఖపట్నంలోనే ఇన్ఫోసిస్ ఉంది, దాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి గారే. విశాఖపట్నంలోనే ర్యాండ్ స్టాండ్ కంపెనీ ఉంది. విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ వచ్చింది, దానికి శంకుస్థాపన చేసింది ముఖ్యమంత్రి గారే. అదేవిధంగా సన్నీ ఒప్పోటెక్స్ ఈ రాష్ట్రానికి వచ్చింది. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వచ్చింది, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వచ్చింది, ఇంకా చెప్పుకోవాలంటే చెట్నాడ్ సిమెంట్స్ వచ్చింది, ఈ క్యాడ్బరీ కంపెనీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్లలోనే వచ్చినాయి. కాబట్టి మీరు ఇందాక అన్నారు మీరు తెలుగుదేశం పార్టీ వారు, అయినా నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవం ఉందన్నారు. రాజశేఖర రెడ్డి గారి పట్ల మీకు ఉన్నటువంటి గౌరవానికి నా కృతజ్ఞతాభివందనాలు మీకు. కానీ మీరు వాస్తవాలు తెలుసుకోండి. మీరు తెలుగుదేశమా వైసీపీయా అభిమానం ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే మీరు కంపెనీలు అడిగారు కదా, దీని కంపెనీలు నేను చెప్పాను, కావాలంటే వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకటి డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి అభివృద్ధిని దేంతో కొలుస్తారు? కంపెనీల, రోడ్ల, భవన నిర్మాణాల, లేదా వ్యక్తిగతమైనటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమా, లేదా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుదలను బట్టి చూస్తారా, ఎంప్లాయ్మెంట్ పెరిగేదాన్ని బట్టి చూస్తారా? హౌ డూ యూ క్యాల్కులేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్ అంటే జిఎస్డిపి. ఈ జిఎస్డిపి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.4కు పడిపోతే ఈరోజు సుమారు 18% జిఎస్డిపిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అంటే జిఎస్డిపి గ్రోత్ పెరిగిందా తగ్గిందా? దీన్ని బట్టి మీరు చెప్పచ్చు కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,50,000 మాత్రమే ఉంటే ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2.1 లక్షలు ఉన్నది. ఇది డెవలప్మెంట్ కాదా మీ దృష్టిలో నేను అడుగుతున్నా. గతంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో 5.4% ఉండేది. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.1% ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గడం అంటే ఉద్యోగాలు పెరగడం అనే కదా. అంటే ఉద్యోగాలు పెరుగుతుంటూ ఉపాధి కల్పన వస్తుంటే అది మీ దృష్టిలో డెవలప్మెంట్ కాదా? ఏది మీ దృష్టిలో డెవలప్మెంటు? అంటే మీకున్నటువంటి పొలాలో లేదు అంటే పాత రాజధాని అమరావతి రాజధాని పేరు చెప్పేసి 4 లక్షలు కూడా చేయనటువంటి ఎకరాన్ని 40 కోట్లు కమ్మేసుకుంటే ఎవరో కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బాగుపడిపోయి తమ భూమి రేట్లకి రెక్కలు వచ్చేసి పేదవాడు అక్కడ ఉంటానంటే, ఒక దళితుడికి అక్కడ భూమి ఇస్తానంటే అక్కడ దళితులు ఉంటే డెమోగ్రాఫిక్ గ్రాఫ్ దెబ్బతింటుందని కోర్టులో కేసులు వేయించి అడ్డగించి పేదవాళ్ళు నివాసం కూడా ఉండడానికి పనికిరానటువంటి ప్రాంతంగా రాజధాని అని చెప్పి పైకి మేకప్ వేస్తే ఆ యొక్క పెరిగినటువంటి రేట్లు చూసి మీ బోటి విజ్ఞులు కూడా దాన్ని డెవలప్మెంట్ అని అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. దయచేసి డెవలప్మెంట్ అంటే అది కాదు. మీరు అడిగారు రైతులకు ఏం చేశారని. రైతులకు రైతు భరోసా ఇచ్చామా లేదా చూడండి.
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా లేదా చూడండి, రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు సప్లై ఇస్తున్నామా లేదా చూడండి, రైతులకు ఊరూరా రైతు భరోసా కేంద్రాలు పెట్టామా లేదా చూడండి, పాల వెల్లువ ద్వారా పాడి రైతులను ఆదుకున్నామా లేదా చూడండి. ఇవన్నీ రైతాంగం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినవే. గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతును రాజు చేసి ముందుకు నడిపిస్తున్నారు. రైతు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వెన్నుముక్క. దాన్ని మేము గమనించాం, గుర్తుపెట్టుకున్నాం. ఆ రకంగానే మా పరిపాలన రైతన్నకు చేదోడుగా వెన్నుదనుగా మేము పరిపాలించాం. కానీ వ్యవసాయం అంటే దండగా అని చెప్పిన వాడు చంద్రబాబు నాయుడు గారు, మీ అధినాయకుడు. దాన్ని గుర్తించండి. వ్యవసాయాన్ని పండగ చేసింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ఆ 5 ఏళ్ల పాలనకి ఈ 5 ఏళ్ల పాలనకి చాలా తేడా ఉంది. ఆ ఉన్నటువంటి పాలనే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పాలన చేశారు కాబట్టి ప్రజలు మరోసారి పట్టం కట్టడానికి సిద్ధపడ్డారు. ఇటు మరో కాల్ ఉన్నారు, నాగార్జున కాల్ చేస్తున్నారు కెనడా నుంచి. నాగార్జున గారు అడగండి మీ ప్రశ్న. హలో సార్, నేను టొరంటో నుంచి చేస్తున్నాను. చెప్పండి. వైఎస్ఆర్సీపీ పథకాలు అవి నమస్తే, నేను అన్నీ కూడా బాగున్నాయి సార్. కానీ ఈ ఐటీ రిలేటెడ్ మన ఆంధ్రాలో కంపెనీస్ ఎంతవరకు ఈసారి మీరు గెలిస్తే మీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? సార్ ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. విశాఖే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఐటీ హబ్కి అద్భుతమైనటువంటి భూమిని మేము తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఐటీ కంపెనీలు విశాఖపట్నం వేదికగా రావాలని చెప్పి మా ప్రయత్నాలు ఉంటాయి. ఖచ్చితంగా ఐటీని డెవలప్ చేయబోతున్నాం, నో డౌట్ అందులో. అయితే గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో సరైనటువంటి నిర్మాణాలు కానీ ఇంకొకటి కానీ ఎక్కడా లేకుండా రాజధాని విషయంలో కూడా కేవలం నిండు అసెంబ్లీ కూడా సాక్షాత్తు స్పీకర్ ఛాంబర్లోనే నీళ్లు కారిపోయినటువంటి అధ్వాన పరిస్థితుల్లో తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక అసెంబ్లీలు, గ్రాఫిక్స్లో రాజధానులు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు గత పాలకులు. మేము వచ్చిన తర్వాత దాన్ని అంతటినీ కొంత సెటరైట్ చేయడానికి టైం పట్టింది. అందులో 2 ఏళ్ల కాలం కరోనాకే పోయింది. ఉన్నటువంటి 3 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచనతోనే నేను ఇందాక చెప్పినటువంటి ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. లేదు అనుకుంటే ర్యాన్స్టాండ్, అది ఐటీ కన్సల్టెంట్ కంపెనీ. సో ఇలాంటి మిగతా కంపెనీలు అన్నీ కూడా రాబోతున్నాయి. అందులో భాగంగానే గతంలో మీరు చూస్తే విశాఖపట్నం వేదికగా జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ఏదైతే సుమారు 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలు విశాఖ వేదికగానే జరిగే ఎంఓయూలు. ఈరోజు రిలయన్స్ అంబానీ వారు వారి డైరెక్టర్స్తో మీటింగ్కి రావడం జరిగింది, లేదా ఆదిత్య బిర్లా గ్రూప్ వారు రావడం జరిగింది, లేదా ఓబ్రాయ్ వారు రాయడం జరిగింది. కంపెనీలు డెవలప్మెంట్ అంటే నాట్ ఓన్లీ ఐటీ, ఓబ్రాయ్ లాంటి హోటల్స్ గ్రూప్ కూడా అద్భుతమైనటువంటి హోటల్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కట్టడానికి ముందుకు వస్తున్నారు. భజంకర్లు కానీ లేదా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కానీ ఇలా చూసుకుంటూ పోతే అనేక కంపెనీల పెద్ద పెద్ద ప్రతినిధులు, ఈవెన్ టెస్లాకు సంబంధించినటువంటి కో-ఫౌండర్ను కూడా విశాఖపట్నం మేము తీసుకురాగలిగాం. రాబోయేటటువంటి రోజుల్లో విశాఖపట్నం వేదికగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది పెట్టుబడులకి స్వర్గధామంగా మార్చబోతున్నాం. ఉపాధి అనేటువంటిది ఉప్పెనలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సరైనటువంటి ప్రణాళికలతో మేము ముందుకు వెళ్ళబోతున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. రాజీవ్ గాంధీ గారు, చంద్రబాబు ఫారెన్ టూర్ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారని భావిస్తున్నారు? మేడం, ముందుగా ఏంటంటే గతంలో అసెంబ్లీ వేదికగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట అన్నారు. బహుశా అది రాజశేఖర రెడ్డి గారు లేకపోతే కొనజేటి రోసయ్య గారు అన్నారో, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నారు ముఖ్యమంత్రిగానే. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మాట ఎందుకు మమ్మల్ని అంటో 10 మాటలు మాతో ఎందుకయ్యా కాస్తావు అని చెప్పి అన్నారు. అలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విదేశాలకి ఫ్యామిలీతో వ్యక్తిగతమైనటువంటి టూర్కి వెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కోర్టు నుండి తీసుకున్నారు. ఆయన లండను, స్విట్జర్లాండు, ఇతర విదేశీ యాత్రకి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారు. ఇది అందరికీ ఓపెన్గా తెలిసినటువంటి విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పనిగెట్టుకుని బురద జల్లే ప్రక్రియని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ. కానీ ఇక్కడ ఎలా ఉందంటే గులివింద గింజకి సామెత లెక్క, ఆ గులివింద గింజకి దానికి కింద ఉన్నటువంటి నలుపు తెలియదు కానీ ఎదుటోడిని నువ్వు నల్లగా ఉన్నావని విమర్శిస్తుందట. అసలు నిజమైనటువంటి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినటువంటి అతిపెద్ద నేరస్తులు ఎవడు రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అసలు బెయిల్ ఎందుకు తీసుకున్నారు? తన ఆరోగ్యం బాగోలేదని, లేదా ఒంటి దుర్వాసనని, దద్దుర్లని, దురదలని, వయసు అయిపోయిందని, కళ్ళు కనబట్టలేదని, ఎక్కడ ప్రపంచం లేని జబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు తనొంటి మీద ఉన్నాయని చెప్పి కదా బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు జైలు నుండి. వచ్చినటువంటి మనిషి సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీడియాకి లీకులు ఇచ్చారు. ఒక పేపర్లో ఎగ్జాంపుల్ ఒక ఈనాడు లాంటి ఒక పేపర్లోనేమో చంద్రబాబు నాయుడు చికిత్స కోసం వెళ్తున్నాడని రాస్తాడు.
ఇంకో పేపర్లోనేమో అమెరికానో ఇటలియానో రాస్తారు. ఓ పక్కేమో అమెరికాకు సంబంధించినటువంటి వారి పార్టీ ఎన్ఆర్ఐ విభాగమే చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాలేదంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఫోటోలు మనకు కనబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ల్యాండ్ అయిన తర్వాత భారతీ మేడం గారితో జగన్ గారు ఉన్నటువంటి ఆ వెహికల్ కనబడింది. జగన్ గారు అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి వాళ్ళందరికీ అభివాదం చేసిన అనేక ఫోటోలు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి స్టేట్ అంతా, నేషనల్ వైడ్ అదే పెద్ద వైరల్ న్యూస్ అయింది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసలు ఏ దేశానికి వెళ్ళాడు ఎవరికైనా తెలుసా? తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఏమైనా అనౌన్స్ చేయగలరా? కనీసం వాళ్ళ పచ్చ మీడియాలో ఫ్రంట్ పేజ్లో ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలరా? ఇగో చంద్రబాబు నాయుడు పలానా దేశానికి వెళ్ళాడని. ఎందుకు అంత దాపరికం ఎందుకు? జనరల్గా మంచి చేసేవాడు, నిజాయితీ చేసేవాడు నిర్భయంగా ధైర్యంగా సాగుతాడు. కానీ దొంగ పనులు చేసేవాడు, వెన్నుపోట్లు పొడిచేవాడు, పనికిమాల పనులు చేసేవాళ్ళే భయపడుతూ ఎవరికి చిక్కకుండా దొరకకుండా తిరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్ళారు, అసలు లోకేష్ ఎక్కడికి వెళ్ళారు, ఆలయ దేశం వెళ్ళారు, దేనికోసం? సింగపూర్లో మంత్రి ఈశ్వరన్ కలవడానికి వెళ్ళారా? లేదా చంద్రబాబు నాయుడు మాజీ పిఏని కలవడానికి వెళ్ళారా? వాళ్ళ తాలూకా లావాదేవీల పనుల మీద వెళ్ళారా? లేదా నిజంగా చికిత్స కోసం వెళ్ళారా? ఏంటి ఇంత దాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందన్న దగ్గర నుండి అనుమానాలన్నీ మొదలవుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి చాలా ఫేర్గా కనబడుతున్నాయి, దిగారు వెళ్ళారు అని. బట్ దీని అన్నిటికీ కూడా ఇది రాజకీయ దుమారం ఎందుకు లేదంటే యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పొలిటికల్గా క్లోజ్ అయిపోయినటువంటి పర్సను. తెలుగుదేశం పార్టీ మూతపడిపోయినటువంటి రాజకీయ పార్టీ. ఇంకా ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆ పార్టీ గురించో చంద్రబాబు గురించో లోకేష్ గురించో మాట్లాడుకునే అవసరం రాష్ట్రంలో ఎవరికి లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుంటే, సరే మా నాయకుడు దిగాడు వెళ్ళాడు కనబడుతున్నారా బాబు, అసలు మీ నాయకుడేడి, ఎక్కడికి పారిపోయాడు, ఏమైంది అన్నటువంటి మా వైపు నుండి వచ్చే ప్రశ్నలకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాలుగు ఖర్చుకుని తడబడుతుంది. వాళ్ళెవ్వరూ సమాధానం చెప్పలేరు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు అనేటువంటిది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం చంద్రబాబు అయినా చెప్పాలా, రామోజీరావు గారైనా చెప్పాలా, మీరు నేను ఏం చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద తప్పు చేయడానికి మాత్రమే వెళ్ళాడని నేనైతే అనుమానిస్తున్నాను, అనుకుంటున్నాను, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా. మరో కాలర్ ఉన్నారు, చెల్లారెడ్డి కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. చెల్లారెడ్డి గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం రాజీవ్ గాంధీ నమస్తే గారు. అండి. నమస్కారం. మీరు ఇంతకు ముందు నమస్తే చాలా అండి. సార్లు ట్రై చేశారు, మీరు ఎప్పుడు లైన్ లో దొరకలేదండి, ఎప్పుడు బిజీ అని. ఇవాళ అనుకోకుండా దొరికిందండి, మంచి కంగ్రాచులేషన్ మీకు అండి. హలో హలో వింటున్నారు చెప్పండి, అడగండి చెప్పండి. చెల్లారెడ్డి గారు. చెప్ప రాజీవ్ గాంధీ గారు. వింటున్నాను, చెప్పండి. మిమ్మల్ని నేను ఒక ఎమ్మెల్సీగా చూడాలనుకుంటున్నానండి, ఏదో ఒక మంచి పొజిషన్ లో చూడాలనుకుంటున్నానండి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక స్థానంలో. హలో వింటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అండి, భగవంతుడి ఆశీర్వాదం కాదండి, ఆశీర్వాదం. మాలాంటి వాళ్ళ ఆశీర్వాదం కూడా మీకు 100% ఉంటాయండి. మీలాంటి నాయకులు, మీలాంటి వాక్ దాటి వాళ్ళు, మాట్లాడగల వ్యక్తులు కూడా చాలా ముఖ్యమండి ఆ పార్టీకి. మీరు ఈ ఒక నెల రోజుల నుంచి చాలా రావట్లేదు అనుకుంటాను మీరు ఈ TV9 దీనికి ప్రోగ్రామ్ కి పోతున్నాను. మీరు రావట్లేదండి, వేరే వస్తున్నారు, మీరు రావట్లేదు. అనుకోకుండా కలిసారండి, చాలా థ్యాంక్స్ అండి. TV9 లో కూడా రెగ్యులర్ గానే వస్తున్నానండి. వస్తున్నారు లేదండి, నేను డైలీ చూస్తానండి, నేను TV9 అభిమానండి ప్రత్యేకించి. అదొకటండి. తర్వాత మొన్న రజనీకాంత్ గారు ఇంటర్వ్యూ చేశారు కదండి జగన్మోహన్ రెడ్డి గారిని, అది చాలా మందిలో మంచి వర్కౌట్ అయ్యిందండి. మొన్న ఆయన క్వశ్చన్లు అడుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ చాలా మందిలో కూడా బాగా ఇంప్రెషన్ అయ్యిందండి. కొంతమంది చాలా మంది కూడా మారారండి దేశాన్ని కూడా ఆ ఇంటర్వ్యూ చూశాను. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. ఆయన అభిమానానికి ఒకటి, రాజకీయంగా ఎవరు ఏ పదవుల్లో ఉండాలన్నా, ఎవరు ఏ స్థాయికి వెళ్ళాలన్నా పార్టీ అధినాయకుడి యొక్క ప్రోత్సాహం, ఆశీర్వాదం, ప్రజల ఆమోదయోగ్యంతోనే ఎవరైనా ముందుకు వెళ్తారండి. ఖచ్చితంగా వారి యొక్క అభిప్రాయాన్ని వారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంటే భవిష్యత్తులో అందరూ, నేనే కాదు నాలాగా పార్టీ కోసం పనిచేసేటటువంటి ప్రతి కార్యకర్తని కూడా రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా మార్చి మలిచేటటువంటి ఒక రాజకీయ కర్మాగారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంకోసారి తెలియజేస్తున్నాం. రైట్, మరో కాలర్ ఉన్నారండి, రామకృష్ణ కాల్ చేస్తున్నారు ఫ్రాన్స్ నుంచి. రామకృష్ణ గారు అడగండి మీ ప్రశ్న. మరి కాసేపట్లో రామకృష్ణ గారి కాల్ తీసుకుందాము. పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, ఎందుకంటారు? సింపుల్ అండి. పవన్ కళ్యాణ్ గారు మేము మొదటి నుండి చెప్తాను ఉంటాం, ఆయన పొలిటికల్గా జీరో, సినిమాల్లో మేబీ హీజ్ హీరో.
అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కాల్ షీట్స్ ఇస్తూ ఉంటారు. కాల్ షీట్కి సంబంధించినట్టు పేమెంట్ తీసుకుంటూ ఉంటారు. ఈజ్ అ ప్యాకేజ్ స్టార్ అని అనేక సార్లు మేము విమర్శలు చేసాం. విమర్శలు చేసినప్పుడు మమ్మల్ని చెప్తూ కొడతాం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు దేంతో కొట్టాలో ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ పక్క ఎన్నికలైన తర్వాత ఇంత విధ్వంస కాండని తెలుగుదేశం పార్టీ సృష్టిస్తుంది. ఆయనతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ కనీసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒలకడు పలకడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు. పవన్ కళ్యాణ్కి మద్దతుగా పిఠాపురంలో తిరిగిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్కి 2 రోజుల ముందే ప్యాకప్ సర్దేసుకుని మూటముళ్ళు సర్దేసుకుని వెళ్ళిపోయారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ ధోరణి ఎలా ఉంటుందంటే అవసరానికి అబద్ధం అన్నట్టే ఉంటుంది ఆయన పద్ధతి. గతంలో ఆయన గాజువాకలో పోటీ చేసినప్పుడు, భీమవరంలో పోటీ చేసినప్పుడు, మరి భీమవరం సంగతి పెద్దగా నాకు లోతైనగా తెలియదు. ఎందుకంటే నేను విశాఖవాసిని, గాజువాక ప్రాంతానికి అత్యంత దగ్గరలో ఉండేటువంటి వ్యక్తిని. కాబట్టి ఇదే గాజువాకలో గెలిచినా ఓడినా వారానికోసారో 2 వారాలకోసారో ఇక్కడికి వస్తాను ఉంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయిన మరుక్షణం పెట్టే బేడ సర్దుకొని పారిపోయాడు. కనీసం గాజువాక వేదికగా స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని సంవత్సరాల పాటు ధర్నాలు జరుగుతున్నాయి, ఏ రోజు అక్కడికి వచ్చినటువంటి పాపాన్ని పోలేదు. మళ్ళీ అలాగే ఇప్పుడు కూడా పిఠాపురంలో ఎన్నికలు అయిపోయి పిఠాపురంలో ఓడిపోతున్నాడని నాకు అర్థమైందేమో, బహుశా అందుకే ఇంకా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా రాజకీయాలతో పని లేదు. నేనైతే ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కానీ జనసేన పార్టీని కానీ నాశనం చేసేదైనా ఓడించేదైనా చంద్రబాబు నాయుడు గారే. పవన్ కళ్యాణ్ తాను చంద్రబాబుని నమ్మినట్టున్నాడు, ఎందుకంటే దానికి తగ్గ ప్యాకేజ్ లేవో తీసుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ని నమ్మి ప్రాణం పెట్టి ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి ఏ ఒక్క వ్యక్తికి నిజాయితీగా ఆ పార్టీలో టికెట్లు దక్కలేదు. కేవలం పెయిడ్ బ్యాచ్కి లేదా ట్రాన్స్ఫర్ల బ్యాచ్కి లేదా పైరవీల బ్యాచ్కి మాత్రమే జనసేన పార్టీలో టికెట్లు వచ్చినాయి తప్ప నిజంగా పనిచేసినటువంటి ఏ ఒక్కరికి రాలేదు. ఉదాహరణకు ఓ పాటశెట్టి సూర్యచంద్రరావు దగ్గర నుండి, ఓ పంచకర్ల రమేష్ బాబు దగ్గర నుండి, లేదు అంటే ఒక శివశంకర్ గారి దగ్గర నుండి, లేదు అంటే ఇలా చూసుకుంటే పోతిన మహేష్ దగ్గర నుండి ఇలా ఏ ఒక్కరికి రాలేదు. ఎవరికి బాబు టికెట్లు వచ్చినాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఇచ్చి వెళ్ళిపోయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్కో, లేదా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి వెళ్ళిపోయినటువంటి పంచకర్ల రమేష్ గారికో, లేదా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినటువంటి మండల బుద్ధప్రసాద్ గారికో, లేదా తెలుగుదేశం పార్టీకి అన్యాయంగా పనిచేసి వెళ్ళిపోయినటువంటి కొంతాల రామకృష్ణ గారికో, ఇలాంటి వాళ్ళకే తప్ప నిజాయితీగా జెండా పట్టుకుని పనిచేసిన ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ టికెట్లు ఇవ్వలేదు. కాబట్టి జనసేన పార్టీ అనేటువంటిది రేపు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దెబ్బతో మునిగిపోయే నావ జనసేన పార్టీ. అది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారేమో అని నా యొక్క అనుమానం. రైట్, కాలర్ ఉన్నారండి రామకృష్ణ ఫ్రాన్స్ నుంచి. రామకృష్ణ గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ ప్రశ్న. సార్, చంద్రబాబు నాయుడు గారు మాయమైపోయారని చెప్పి మీరు చెప్తున్నారు కదండి. అదేలేండి, కోర్టులో మనం చంద్రబాబు నాయుడు గారు ఏం పర్మిషన్ ఏం తీసుకోక్కర్లేదు కదండి. అందుకనే ఆయన పర్సనల్ ట్రిప్ మీద ఆయన వెళ్ళారనుకోండి యూఎస్కి. అదే జగన్మోహన్ రెడ్డి గారి అయితే పబ్లిక్ గా మీరు అన్నట్టుగా అన్ని తెలుస్తాయండి. ఎందుకంటే ఆయన కోర్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదా సార్. అది తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ సార్ 13,000 లక్షల కోట్లు ఎక్కడ సార్ తీసుకొచ్చారు, ఎవరు సార్ తీసుకొస్తే రాష్ట్రం ఇట్లా ఉండదు కదా సార్. మన అప్పులు పాలైపోయి అంత అప్పులు అనుకుంటా సార్. అది పెట్టుబడులు కాదు సార్, అంతా ఐపాక్ టీం మొత్తం మాఫియా సార్. అదేమి మన కొత్తగా సృష్టించిన జాబులు ఏం లేదు. మహా అంటే బొబ్బట్ల కంపెనీలు, పాఠశాలల కంపెనీలు ఇవే తీసుకొచ్చారు మన ఐటీ మంత్రి గారు, గుడ్డు శాఖ మంత్రి గారు. ఆయన ఏం తీసుకురాలేదు సార్. ఆయన మీరు కేసెస్ గురించి మాట్లాడితే చంద్రబాబు మీద కేసులు మాట్లాడుతున్నారు కదా మీరు. జనగణమన మీద కూడా కేసు ఉంది సార్ మన సీఎం గారి మీద. సార్ స్టేట్ ఆఫ్ ద మూడ్ మారిపోయింది సార్ ఎలక్షన్స్ తర్వాత. ఒకటే సార్, హలో ఏపీ బై బై వైసీపీ సార్. రైట్ అండి. హలో మేడం, ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెప్పక్కర్లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పూరితంగా పెట్టారన్నటువంటి విషయాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పబ్లిక్ అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, కొప్పుల రాజు గారు, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, బట్ నేను చెప్తాను కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూ నుంచి పనిచేసినటువంటి వ్యక్తి నేను. నా పేరే రాజీవ్ గాంధీ. సో కాంగ్రెస్ పార్టీ గురించి నాకు చాలా బాగా తెలుసు. అదే కొప్పుల రాజు గారిని అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకొని ఉండుంటే మీరు చెప్పిన మాటలకు ఆయన మీద ఈ తప్పుడు కేసులు పెట్టుంటారు కదా అంటే అది నిజమేనని అన్నాడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టారని అందరికీ తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే, అంటే ఆయన ఎంపీగా విజయమ్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పటికే ఆయన మీద 1.25 లక్ష ఆయన మీద అనేక కేసులు పెట్టారు. కేసులు ఉన్నా సరే ప్రజా ఆమోదంతో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ, కేసులు ఉన్నా సరే 67 మంది ఎమ్మెల్యేలు,
కేసులు ఉన్నా సరే 151 మంది ఎమ్మెల్యేలు. సో ఇంకెంతకాలం కేసులని పాత పచ్చడి మాటలు మాట్లాడతారు? ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. పోతే చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నా మీద ఒక్క కేసు కూడా లేదు, అంతే తప్పితే నేను 27 కేసులో స్టే తెచ్చుకున్నానని ఏనాడు చెప్పడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మొనగాడు రాబట్టే అటు రామోజీరావు దగ్గర నుండి ఇటు చంద్రబాబు నాయుడు వరకు పాపాల చిట్టా ఏదైతే ఉందో అవన్నీ ప్రజల ముందు పెట్టారు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇక్కడ ఎవరి మీద కక్షపూరితమైనటువంటి చర్యలు ఎక్కడా లేవు. చంద్రబాబు నాయుడు అంటే ఒక స్కిల్ స్కామ్, చంద్రబాబు నాయుడు అంటే ఒక ఫైబర్ నెట్ స్కామ్, చంద్రబాబు నాయుడు అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి స్కామ్. సో చంద్రబాబు నాయుడు అంటే పచ్చి అవినీతి పరుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇన్ని స్కాముల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యం బాగాలేదనే కోర్టు నుండి బెయిల్ తీసుకెళ్లాడు తప్ప విదేశాల్లో విహరించడానికో విహారయాత్రలకో వెళ్ళటానికి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఏదో కోర్టు నుంచి తీసుకుని వెళ్ళాలి. ఆయన తీసుకెళ్ళలేదా తీసుకెళ్ళకపోతే ఆయన బెయిల్ని క్యాన్సిల్ చేయమని నేనే కోర్టులో కేసు వేస్తాను మిత్రమా. కాబట్టి మీరు దానికేం టెన్షన్ పడద్దు. నెంబర్ 1. నెంబర్ 2, 13 లక్షల కోట్లు పెట్టుబడులు రావడానికి ఎంఓయూలు జరిగాయని చెప్పడానికి నేను చెప్పిన దాన్ని కూడా మీరు అపార్థం చేసుకుంటే, అంటే నేను అబ్బా అన్నా సరే మీ చెవులకు అది బూతులాగా వినబడితే లోపం మీలో ఉంది తప్ప నాలో లేదు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు జరిగినాయి అని నేను చెప్పాను. అందులో ఏమొచ్చినాయి అంటే మీరు వచ్చి చూస్తే తెలుస్తే ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి అని. దానికి ఉదాహరణ ప్రారంభమైన కంపెనీలు కొన్ని ఉంటాయి, శంకుస్థాపన జరిగిన కంపెనీలు కొన్ని ఉంటాయి, ఒప్పందాల పరిధిలో ఉన్నటువంటి కంపెనీలు కొన్ని ఉంటాయి, ఒప్పందాలు జరిగి పనులు ప్రారంభించడానికో లేదా ల్యాండ్ యాక్విజిషన్కో ఇలా రకరకాలు ఉంటాయి. మీకు తెలీదా? బల్క్ డ్రగ్ పార్క్ ఇండస్ట్రీ భారతదేశంలో 16 రాష్ట్రాలు పోటీ పడినా సాధించలేకపోయాయి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ మీరు గుడ్డు మంత్రి అని ఆంధ్ర ఐటీ మినిస్టర్ని వెక్కిరిస్తున్నారు కదా. సరే, మీ వెక్కిలి చేష్టలు మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తాను. మరి అదే పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు, బల్క్ డ్రగ్ పార్క్ మాకు రావాలి, మేము ఎంతో కష్టపడ్డాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నారని. దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్తా ఏంటి, ఇంకా అంతకన్నా మీకేం చెప్తాం. కాబట్టి ఏమిటంటే మీరు అప్పడాలు కంపెనీలు ఇంకోటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తెచ్చినటువంటి కంపెనీల లిస్టుని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు అసెంబ్లీలో చదివాడు ఆయన లిస్టు. అప్పడాల కంపెనీలు, పచ్చళ్ళ కంపెనీలు, ఈ కంపెనీలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అయితే అశ్వత్థామ కుంజరథాన్ చందంగా ఆయన అసెంబ్లీలో చెప్పిన దాన్ని వీడియోని ఎడిట్ చేసి మార్పు చేసి ఆయన మీద ఓ గుడ్డు మంత్రినే ముద్ర వేశారు. మీ యొక్క ఆనందాన్ని ఆ రకంగా పొందుతూ ఉంటే మాకు అభ్యంతరం లేదు. బట్ ప్రజలు ఏది నమ్ముతారు అన్నటువంటిది మాకు ముఖ్యం. ఖచ్చితంగా ప్రజలు నిజాన్నే నమ్మారు, మా పాలనను ఆమోదించారు. కాబట్టి ఉవ్వెత్తున వచ్చి ఓట్లు వినియోగించుకున్నారు. చంద్రబాబు నాయుడికి బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్పబోతున్నారు. మీరు డిసైడ్ అయిపోండి, ప్రిపేర్ అయిపోండి. ఈ చంద్రబాబుకి ఈ లోకేష్కి రేపు విదేశాల్లో మీ బోటోలే వాళ్ళకి వసతి కల్పించాలేమో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళైతే ఉంటే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలా, లేకపోతే విదేశాలకి విజయమాల్యలా పారిపోవాలా. చంద్రబాబు నాయుడు కథ కంచికి. ప్రిపేర్ అయిపోండి మీరు కూడా. రైట్, మరొక కాలర్ ఉన్నారండి, మనోజ్ కాల్ చేస్తున్నారు షికాగో నుంచి. మనోజ్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే రాజీవ్ గాంధీ గారు. ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇదివరకు చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, చేయలేదు. మెగా డిఎస్సి అన్నారు, చేయలేదు. సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, చేయలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, చేసిన తర్వాత ఓట్లు అడుగుతా అని చెప్పారు. మరి నాసిరకం మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీసి 50 రూపాయల బాటిల్ 300 రూపాయలకు అమ్ముకున్నారు. పట్టా పాస్బుక్ ల పైన ముఖ్యమంత్రి గారి బొమ్మ ఎందుకండి? దేశం విడిచి వెళ్ళిపోవాలంటే కోర్టు అనుమతులు తీసుకునే మనిషి. ఓ 30 కేసులు ఉన్నాయి. లోటస్ పాండ్, బెంగళూరు ప్యాలెస్, సాక్షి పేపరు, ఛానల్ అవేవి లేవు కదా ఇది వరకు. సడన్ గా ఎలా వచ్చాయి? ఆయన తండ్రి ముఖ్యమంత్రి కాగానే. ఇప్పుడు ఆయన పైన కేసులు అంటే కక్షగట్టి అంటారు. ఆయన అసలు అకస్మాత్తుగా ఆదాయం ఎలా పెరిగింది, ఆస్తులు ఎలా పెరిగాయి అని అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. కాబట్టి పట్టా పాస్బుక్ ల పైన ముఖ్యమంత్రి గారి బొమ్మ ఎందుకండి అసలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి, అంతేగాని ఇప్పుడు కోర్టు చుట్టూ చంచలగూడ జైల్లో 16 నెలలు చిప్పకూడదున్న దొంగోడి బొమ్మ మాకెందుకు? పట్టా పాస్బుక్ ల పైన ఆ గజ దొంగ బొమ్మ ఎందుకు? రైట్ అండి. ఒకటి, మీరు కాలర్గా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని గజ దొంగ ఇంకోటి అంటే నేను మిమ్మల్ని కూడా అనాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు బాధపడతారు. ఇది పద్ధతి అయినటువంటి భాష కాదు. మరొకసారి ఫోన్ చేసినప్పుడు సరళమైనటువంటి భాష మాట్లాడండి. లేదా మా ఉత్తరాంధ్ర యాసలో మేము వాడేటటువంటి పదాలకి మీ కర్ణబేర్లు పగిలిపోతాయి. తస్మా జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నవరంధ్రాలు దగ్గర పెట్టుకుని మాట్లాడమని విజ్ఞప్తి.
మీరు ఏదైనా రాజకీయ పార్టీకి ఊడిగం చేసుకుందాం అంటే చేసుకోండి, లేదా ఆ రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా తీసుకుని డిబేట్ చేస్తాం అంటే కమాన్ సిద్ధం, 1 to 1 చూసుకుందాం, తేల్చుకుందాం. అంతే తప్ప కాలర్ ముసుగులో ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారిని గజ్జి దొంగ గిజ్జి దొంగ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు. ఇట్స్ మై స్ట్రైట్ వార్నింగ్. 1. 2, మీరు కాలర్గా అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. మీరు అడిగారు జాబ్ క్యాలెండర్ అడిగారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ స్వతంత్ర భారతదేశంలో 1,25,000 ప్రభుత్వ ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మగాడు ఎవరైనా ఉన్నాడా? ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ఉందా? దీనికి సమాధానం చెప్పే దమ్ము మీ దగ్గర ఉందా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? 1,25,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ దెన్? ఉద్యోగాల కల్పన జరిగిందా లేదా? రెండోది మెగా డిఎస్సి అన్నారు. ఏమండి 1980 తర్వాత కూడా 2 డిఎస్సీలు 2 దఫాల్లో ఉన్నటువంటి డిఎస్సీల తాలూకా సమస్యలు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? ఏ రోజున చంద్రబాబు నాయుడు పరిష్కరించాడా? తర్వాత వచ్చినటువంటి కిరణ్ సర్కార్ పరిష్కరించిందా? ఎవరు పరిష్కరించారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 1998 డిఎస్సి ఆ యొక్క ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు వాటిని తొలగించబట్టే కదా జబర్దస్త్లో యాక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు టీచర్లుగా వెళ్ళి శ్రీకాకుళంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా ప్రభుత్వ విప్ స్థాయిలో ఉన్నటువంటి ధర్మశ్రీ గారు కూడా ఆ యొక్క టీచర్ క్వాలిఫైడ్ అనే రిజల్ట్ వచ్చింది. అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా టీచర్ జాబులకి మీరు అంటున్నటువంటి మెగా డిఎస్సీలు ఆ డిఎస్సీలకి పరీక్షలు పెడితే వాటి రిజల్ట్స్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వాలకు మీరు కొమ్ము కాస్తూ మమ్మల్ని విమర్శించడం ఏమైనా పద్ధతిగా ఉందా? మీరు ఆలోచించండి. మేము ఆ డిఎస్సీలు చేయలేదా? కావాలంటే వెళ్ళి చూడండి. తర్వాత ఏమడిగారు? మద్యపాన నిషేధం. జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో మీరు చూడండి, 2 పేజీలు మా మేనిఫెస్టో, 19 మేనిఫెస్టో చూపించాం, 24 మేనిఫెస్టో చూపించాం. మా మేనిఫెస్టో ఎక్కడ వెతికినా గూగుల్లో దొరుకుతుంది, ప్రతి సెల్ ఫోన్లోనే దొరుకుతుంది. కానీ తెలుగుదేశం మేనిఫెస్టో దొరకదు. మేము దశల వారీ మద్యపాన నిషేధం అన్నాము. ఆ రకంగానే నెంబర్ ఆఫ్ షాప్స్ సగానికి పైగా తగ్గించాం, పర్మిట్ రూమ్స్ని తొలగించాం, ముట్టుకుంటే షాక్ కొట్టే రేంజ్కి ధరలు తీసుకెళ్తా ఉన్నాం, అలాగే తీసుకెళ్ళాం. రెండోది నాసిరకం మద్యం అనేటువంటి బురదను మా మీద జల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఒక్క కొత్త డిస్టిలరీకి మేము పర్మిషన్స్ ఇవ్వలేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజిస్టర్ అయ్యి పర్మిషన్ పొందినటువంటి సంస్థలే. కాదని చెప్పండి ఎవరికైనా ధైర్యం ఉంటే. కేవలం మీరు వేగ్గా మాట్లాడినంత మాత్రాన, గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ఈ యొక్క విషయాలు మీరు క్లారిటీ తెలుసుకోవాలి. తర్వాత ముఖ్యమంత్రి గారు ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నారు అన్నారు. మీరు వెళ్ళి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ స్కీమ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు కానీ అంతెందుకు వాళ్ళ మహానాడులో కూడా అప్పడాల మీద కూడా చంద్రబాబు ఫోటో వేసుకున్నాడు. దాన్ని ఆపిమని చెప్పండి. నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద క్రికెట్ స్టేడియంకి మోడీ స్టేడియం అని పేరు పెట్టుకున్నాడు, తీసేయమని చెప్పండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటే మీకు ఎందుకు అంత నొప్పి, మీకు ఎందుకు అంత కడుపుమంట? ఈరోజు మంచిగా పరిపాలిస్తున్నాడు. ఆ మంచిగా పరిపాలించినటువంటి నాయకుడి బొమ్మ ప్రజలు కోరుకుంటున్నారు, మేము వేసాం. ఏంటి మీకు వచ్చినటువంటి ఇబ్బంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉన్నంత మాత్రాన అదేదో అయిపోయిందని చెప్పి అభూత కల్పనలు చేయవసరం లేదు. ఆ రకంగా చూసుకుంటే భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో దేశ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది ప్రధానమంత్రులు వాళ్ళ తాలూకా పేర్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు, ఫోటోలు వేసుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్తగా చేసిందంటూ ఏమీ లేదు. ఇంతియాజ్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. ఇంతియాజ్ గారు అడిగిన మీ ప్రశ్న. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. మనం గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయబోతున్నాం. ఈ రోజు కొంతమంది కాలర్లు మాట్లాడుతుంటే చూస్తుంటే టీడీపీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే దయ్యాలు నీతులు వల్లించినట్టు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళు మాట్లాడకూడదు ఫస్ట్. ఎందుకంటే 9 సంవత్సరాల పాలనలో ఏ ఉద్యోగాలు ఇవ్వని, ఏ డెవలప్మెంట్ చేయని, కరువు కాటకాలతో, వర్షాలు లేకుండా, ఎండలకి ఎండిపోయి కష్టపడిన జనాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ క్వశ్చన్లు అడిగే అర్హతే లేదు టీడీపీ వాళ్ళకి ఫస్ట్. ఎందుకంటే 0 డెవలప్మెంట్, 100% కరప్షన్ నడిపిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిది. ఒకటి, ఈ రోజు జరిగిన ఎలక్షన్ మనం ఖచ్చితంగా గమనిస్తే పేదలకి పెత్తందారులకి జరిగిన యుద్ధం అండి ఇది. బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓబీసీలు వీళ్ళందరికీ పెత్తందారులకి జరిగిన యుద్ధం. వీళ్ళల్లో బీసీలే గెలవబోతున్నారు, ఈ పెత్తందారులు అనేవాళ్ళు గెలవరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కడుపు అంటే ఏంటంటే సార్, పేదవాళ్ళందరూ చదువుకుని, పేదవాళ్ళందరూ ఉద్యోగాలకు వచ్చేసి, పేదవాళ్ళందరూ సంపాదించడం స్టార్ట్ అయిపోతే ఈ పెత్తందారుల మాట వినరు అనే కాన్సెప్ట్ కి వీళ్ళు వచ్చేసి లాస్ట్ కి ఎలా తయారయ్యారంటే అందరినీ తొక్కేసి పేదవాళ్ళని కిందే ఉంచాలి, వాళ్ళని డెవలప్మెంట్ చేయకూడదు అనే ఉద్దేశంలో వీళ్ళు బతుకుతున్నారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్ల ఈ రోజు చదువుకుని బాగుపడిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కాబోయే
విద్యావేత్తలు, ఇంజనీర్లు, సైంటిస్టులు వందల కొద్ది ఉన్నారు. ఆయన ఇచ్చిన పథకాల వల్ల బాగుపడిన వాళ్ళు. రెండోది 1,25,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళేదో సిపిఎస్ అంటారు, ఉద్యోగాలు వీళ్ళేదంటారు, ఈ కంపెనీ అప్పడాల కంపెనీలు. ఆ అప్పడాల కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు తేలేదు కదా సార్. 9 ఏళ్ళు ఉంటే ఆ అప్పడాల కంపెనీ కూడా తాని అలాంటి లీడరు మనకెందుకు? అసలు మన కర్మ కాకపోతే ఆయన భరిస్తున్నాం. కానీ ఈ రోజు ఇటలీ పారిపోయి ఎక్కడికో అమెరికా ఆయన ఎక్కడున్నాడో తెలియదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు నిక్కచ్చిగా మగతనంగా నేను లండన్ వెళ్తున్నాను ఈ విధంగా పర్మిషన్ అప్లై చేసుకుని పద్ధతిగా వెళ్ళారు. ఆడ చూస్తే అమెరికా వెళ్తాను ఒక ఆయన అంటాడు, ఎవడున్నాడు ఇటలీలో అంటున్నారు. ఇమ్తియాజ్ గారు మాకు కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ఎస్, మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో అత్యధికంగా మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, యువత, వీరి విద్యార్థులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు ఓట్ల రూపంలో. కారణం ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్. మహిళల్ని మహారాణులుగా చేశాం, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వారికి చేయూతిస్తూ అన్ని అవకాశాలు కల్పించడం జరిగింది. మహిళలకు ఒక రకంగా సమాజంలో రెట్టింపైనటువంటి గౌరవాన్ని మేము కల్పించడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ కోడలు మగబిడ్డను కంటానంటే వద్దంటదా అన్నట్టు మాట్లాడుతూ మహిళా జాతిని కించపరిచినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? మహిళలకి పెద్దపీట వేసి మహిళల్ని మహారాణులుగా చూసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి తేడా మహిళా జాతికి అర్థమైంది. అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి ఖచ్చితంగా ఓ పక్క నరేంద్ర మోడీ గారు నేషనల్ వైడ్ మైనారిటీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తొలగిస్తామని ఆయన చెప్తుంటే, అటువంటి నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని చూసినటువంటి మైనారిటీలు చంద్రబాబును అసహించుకుంటున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల సంక్షేమానికి కానీ, అభివృద్ధికి కానీ, వక్ఫ్ బోర్డ్ భూములని పరిరక్షణకు కానీ, లేదా ఇమాములకి ఇస్తున్నటువంటి గౌరవ వేతనాల్లో కానీ, ఇవన్నీ కూడా మైనారిటీలకి ఒక రక్షణ వలయంగా ఉండేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మైనారిటీలు అందరూ చూశారు. కాబట్టి మైనారిటీలు అంతా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో చూస్తే దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని అడిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, దళితులనే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసి, దళితులనే ఈ రాష్ట్రానికి హోంమంత్రులుగా చేసి, దళితులకి రాజకీయంగా అత్యంత పెద్దపీట వేసి, సాక్షాత్తు ఒక మండల చైర్మన్ పదవిలో కూడా దళిత వ్యక్తినే కూర్చోబెట్టగలిగినటువంటి నాయకుడిగా, ఒక నిండు అసెంబ్లీ స్థానానికి గౌరవ అధ్యక్ష పదవిలో ఒక బీసీ లాంటి తమ్మినేని సీతారాం గారిని కూర్చొని పెట్టినటువంటి పరిస్థితుల్లో, కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా నామినేట్ వర్కుల్లో కానీ, రాజకీయ పదవుల్లో కానీ, ఇతరితర అవకాశాల్లో కానీ ప్రతి చోట కూడా వాళ్ళకి 50% రిజర్వేషన్ కల్పిస్తూ, మోరోవర్ ఇప్పటికి దేశంలో కూడా 33% బిల్లు అమల్లోకి రానప్పటికీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ ఇస్తూ, సో అదేవిధంగా యువతకు జాబులు కానీ, లేదా మారుతున్నటువంటి బడులు కానీ, మారుతున్నటువంటి హాస్పిటల్స్ కానీ, వస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ, నిర్మాణం అవుతున్నటువంటి పోర్టులు కానీ, తెస్తున్నటువంటి కంపెనీలు కానీ, గ్రౌండ్ అవుతున్నటువంటి పెట్టుబడులు కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించారు. కాబట్టే ఉప్పెనలా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక సంక్షేమ అభివృద్ధి పాలనకు మద్దతు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు లాంటి రాక్షస పాలన మళ్ళీ మాకొద్దు అని చెప్పి ప్రజలు తిప్పి పంపించేశారు రాజకీయంగా వాళ్ళందరినీ. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా పట్టాభిషేకం చేశారు ఓట్ల రూపంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణ కాల్ చేస్తున్నారు జర్మనీ నుంచి. కృష్ణ గారు అడగండి మీ ప్రశ్న. కృష్ణ గారు రైట్ అండి, మరి కాసేపట్లో కృష్ణ గారి కాల్ తీసుకుందాం. రాజీవ్ గాంధీ గారు, పోలింగ్ రోజు మాత్రమే కాకుండా మరుసటి రోజు కూడా వేర్వేరు చోట్ల అల్లర్లు కొనసాగాయి. మరి హింసాయుత ఘటనలకు కారకులు ఎవరు? అసలు ఈ వైఫల్యం ఎవరిదని మీరు భావిస్తున్నారు? మొట్టమొదటిగా ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం, దౌర్భాగ్యంగా నేను భావిస్తానండి. కానీ మీరు ఒక్క విషయాన్ని గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం జరిగినటువంటి సరళని, లేదా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న దగ్గర నుండి ఇప్పటి వరకు తీసుకుంటే, హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి దాని వెనకాతల చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి హత్య దగ్గర నుండి, ముద్రగడ గారు పద్మనాభం గారు చేసినటువంటి యాజిటేషన్ కూడా ఒక హింసాత్మకమైనటువంటి సంఘటనగా మార్చడం దగ్గర నుండి, లేదు అనుకుంటే రైతులపై గుర్రాలతో తొక్కించి రైతుల గుండెల్లోకి తుపాకీ తోటాలను కల్పించి అప్పుడు హింసాత్మకమైనటువంటి సంఘటనలు తీసుకురావడం కానీ,
గోదావరి పుష్కరాల్లో 30 మంది చావుకి కారణం అవటం కానీ, హెరిటేజ్ వ్యాన్లతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పేద రైతు కూలీల మీదకి బళ్ళు పోనిచ్చో, దొంగ ఎన్కౌంటర్ల పేరు చెప్పో వాళ్ళని చంపించడంలో కానీ, ఇలా చూసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర అంతా కూడా అతిపెద్ద రక్త చరిత్ర. హింసాత్మకమైనటువంటి సంఘటనల ద్వారానే ఆయన ఎదిగాడే తప్పితే నిజాయితీగా ఎదిగినటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ఒక మాట చెప్తాడు, తాను అవరోధాల్లో కూడా అవకాశాలు ఎత్తుక్కుంటాను, ఉప్పెన్లోని ఉపద్రవాల్లో కూడా అవకాశాలు ఎత్తుక్కుంటాను అన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఒక రాజకీయ ఉపద్రవం చంద్రబాబు నాయుడు ముంచెత్తబోతుంది. తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోబోతుంది ఫ్యాన్ తుఫాన్లో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక హింసాత్మకమైనటువంటి సంఘటనలు చేయటం ద్వారా రాజకీయంగా బతికి బట్టగట్టాలనే ఆలోచనతో పోలింగ్ ముగిసిన తర్వాత, మీరు గమనించండి, పోలింగ్ ముందు కాదు, పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజలు తమకు ఓట్లు వేయలేదన్నటువంటి అక్కస్తో తాను ఎవరైతే ఈసీని లేదా పురంధరేశ్వర ద్వారానో మరొకరి ద్వారానో కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తోనో ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి తాను అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు ఏదైతే అనంతపురం కానీ, తిరుపతి కానీ, పల్నాడు కానీ, ఇతరత్రా చోట్ల ఎక్కడైతే బదిలీలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో మాత్రమే హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయి. దట్ ఈస్ పాయింట్ టు బి నోటెడ్. కాబట్టి ఆ యొక్క అధికారుల పూర్తి నిర్లక్ష్యం, ఆ యొక్క అధికారుల పూర్తి వైఫల్యంతో మాత్రమే హింసాత్మకమైనటువంటి సంఘటనలు చెలరేగాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఒక నల్లటి మచ్చ లాంటిది. ప్రజాస్వామ్యాన్నే కూని అయినటువంటి సందర్భంగా నేనైతే దీన్ని భావిస్తున్నాను. కాబట్టే ఈరోజు మేము అనేక పర్యాయాలు ఈసీకి ఫిర్యాదులు చేయటం కానీ, లేదు అంటే ప్రెస్ మీట్ల ద్వారా కానీ, మా మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ కూడా నోరు విప్పి మాట్లాడడం జరిగింది. సాక్షాత్తు ఒక నరసరావుపేటకు సంబంధించి ఒక పార్లమెంట్ అభ్యర్థి, ఒక మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారో, ఐపీఎస్ అధికారో, ఎస్పీనో, కలెక్టరో ఫోన్ ఎందుకు ఎత్తలేదు, ఎత్తకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది, దాని వెనుకున్నటువంటి కారణం ఏంటి, వాళ్ళని అనుకున్నటువంటి ప్రోద్బలాలు ఏంటి, ఇవన్నీ తేలాలని చెప్పే ఈరోజు సిట్ అనేటువంటిది ఒకటి వేయటం జరిగింది. సిట్ దాదాపు ఇప్పటి వరకు 33 కేసులు పెట్టి 1370 మంది నిందితులుగా పేర్కొంది. ఇంకా వందలాది మంది అబ్స్కాండ్లో ఉన్నారు అంటున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఖచ్చితంగా హింసకు పాల్పడిన వారు ఎంతటి వారైనా, ఏ రాజకీయ పార్టీ అండదండలున్నా వారందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యంగానే మేము భావిస్తున్నాం. పోలీసుల వారి మీద కూడా అనేక చర్యలు తీసుకున్నారు. ఐపీఎస్లను సస్పెండ్ చేశారు, ఐఏఎస్ని సస్పెండ్ చేశారు, డిఎస్పీని, సిఐల్ని చాలామందిని సస్పెండ్లు చేశారు, ట్రాన్స్ఫర్లు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది పోలీస్ వైఫల్యం అనేటువంటిది మాత్రం ప్రాథమిక నివేదికలో వెల్లడయ్యింది. అయితే ఈ పోలీస్ వైఫల్యానికి గల కారణాలు వెతకాలి, దాని మూలాలు వెతకాలి. దాని మూలం ముమ్మాటికి చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇదే నారా లోకేష్ కదా ఎర్ర బుక్ పట్టుకున్నాను, మనిషి ఒక్కొక్కడు 24 కేసులు పెట్టించుకోండి, 36 కేసులు పెట్టించుకోండి, ఎన్ని ఎక్కువ కేసులు, ఎన్ని ఎక్కువ క్రిమినల్ కేసులు మీ మీద ఉంటే అంత పెద్ద పెద్ద పదవులు ఇస్తానని చెప్పి హింసని ప్రోత్సహించింది నారా లోకేష్ కాదా? ముందు నిజానికైతే నారా లోకేష్ని అరెస్ట్ చేసి లోపల వేయాలి. సో వాళ్ళ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టి ఎటు ఓడిపోతున్నాం కాబట్టి వంకలేనమ్మ డొంకటికి ఏడిసిందని చెప్పి రాబోయేటటువంటి ఓటమికి ముందుగానే కారణాలు ఎత్తుక్కోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ హింసని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణే, బీజేపీ వీళ్ళంతా కలిసి దగ్గరుండి రెచ్చగొట్టారు. ఈ హింసకు వీరే బాధ్యులు, వీరే కారకులు. రైట్, మరొక కాల్ ఉన్నారు. మీరా కాల్ చేస్తున్నారు సౌదీ అరేబియా నుంచి. మీరా గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి, అడగండి మీ ప్రశ్న అడగండి. హలో, నమస్తే అండి, వింటున్నారు. నమస్తే మీరా గారు చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడే కాలర్ చెప్పినారు గజ్జి దొంగ ఇది అది అని. గజ్జి దొంగ అనే మాట ఎట్లయితే సార్, ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రాలన్నీ ఆయన మీద పడి కేసులు పెట్టి ఆయనకు తొక్క అని చూసే 34 ఏళ్ల వయసులో సింగిల్ గా పార్టీ పెట్టి సింహంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాన్ని ఎక్కి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఒక్క కేసు కూడా ఆయన స్టే తెచ్చుకున్నాడు కాదు. ఆయన స్టేకి పోయిన పద్ధతి ఆయనది కాదు. ఆయన కేసులే కొట్లాడినాడు. 24 కేసులు స్టే తెచ్చుకున్నారు సార్ రాష్ట్రంలో. అట్టాటోళ్ళు గజ్జి దొంగలు అవుతారు. ఈయనట గజ్జి దొంగ అవుతాడు. ఈయన కేసులకు పోరాడతాడు, కొట్లాడతాడు. 16 నెలలు జైల్లో పెడితే ఒకరికి దొంగలే, ఒకరి కాళ్ళ దగ్గర పోలే. మొన్న చంద్రబాబు నాయుడు మీద కేసు పెడితే టీవీలు అందరూ చూసినారు. పోయి అమిత్ షా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, పోయి లోకేష్, పురంధేశ్వరి అందరూ పోయి బెయిల్ కోసం. ఎవరు గజ్జి దొంగలు అనేది ప్రజలకు అందరికీ తెలుసు సార్. రేపు 4వ తేదీ తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే 4వ తేదీ సీఎం కాకపోతే జగన్మోహన్ రెడ్డే గజ్జి దొంగ. జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చుంటే
ఇంకా ఎవరు అనేది ఖచ్చితంగా ఇప్పుడు కాలం చేసిన ఆయనే చెప్పాలి. సరే, Right నమస్తే అండి. సార్. సరే కాలరు ఆయన వారు ఓడిపోతున్నా అనేటువంటి బాధ కొద్దీ అక్కసు వెళ్ళగెక్కే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారిని అనరానటువంటి మాటలు మాట్లాడాడు. అయితే మీరు ఒకటే గమనించండి, కొండ ముందుకొచ్చి కుక్క మెరిగితే కొండకు చేటా చెప్పండి. అటువంటి కుక్కలు ఎన్నో మరుగుతాయి, ఏనుగు వెళ్తున్నప్పుడు ఎన్నో మరుగుతాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ప్రజలు అన్నీ గమనిస్తారు. మా బోటోళ్ళు ఉన్నాం, ఖచ్చితంగా వాళ్ళకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న రీతిలో సమాధానం చెప్పడానికి అధికార ప్రతినిధులుగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మా బోటు వారం ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ మేము ఒక రక్షణ వలయంలాగా పనిచేస్తాం. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదో అన్నంత మాత్రాన జరిగిపోయేది కాదు. కేవలం వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టు మాటలుగానే పరిగణించాలి తప్పితే ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి గ్రామసింహం అడవసింహం అనేటువంటిది ఈ రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తం చూసింది. అప్పుడున్నటువంటి సోనియా గాంధీ గారి దగ్గర నుండి ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారి వరకు కూడా ఎవరితోని కలవకుండా ఇండివిజువల్గా స్వశక్తితో ప్రజా అభిమానాన్ని నమ్ముకొని, దేవుడు దీవెనలు నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని, ప్రజల కోసం పోరాటం చేసి ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ పూటకో పార్టీతో, గంటకో జెండాతో, నిమిషానికి ఇంకో నాయకుడితో కాళ్ళ వేళ్ళ పెట్టుకుని కాళ్ళ బేరాలతో, కాసుల బేరాలతో ఆళ్ళ చుట్టూ ఈళ్ళ చుట్టూ తిరుగుతూ రాజకీయం చేసిన నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఈ రెండింటికి వ్యత్యాసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని రియల్ హీరో అని అంటారు అందరూ కూడా పొలిటికల్గా. చంద్రబాబు నాయుడిని ఎవరు అనరే, చంద్రబాబు నాయుడిని మ్యానిపులేటరో, మేనేజ్మెంట్ స్కిల్సో, లేకపోతే వెన్నుపోటు బాబు అంటారు. కాబట్టి ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. ఎవరో కాలర్ ఒక మాట అన్నారని చెప్పి మీరు భావోద్వేగానికి గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలకు తెలిసినటువంటి వాస్తవాలే. మరి వైసీపీ వైనాట్ 175 రీచ్ అవుతుందని ధీమాగా ఉన్నారా? ఇంతకీ వైసీపీ బలం ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటండి? వైసీపీ బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలండి. రెండే రెండు, డైరెక్ట్ లీడర్ టు ఓటర్. దట్ ఈస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్. ఎందుకంటే మేము అందించినటువంటి నిజాయితీ అయినటువంటి పాలన. గతంలో ఎవరికైనా ఏదైనా ఒక స్కీమ్ రావాలంటే ఆ పేదవాడో, ఆ బేదవాడో, ఆ ముసలి అవ్వో, లేదా ఆ వికలాంగు సోదరుడో ఆ తెలుగుదేశం పార్టీ యొక్క జన్మభూమి కమిటీలుగా చెప్పబడేటటువంటి ఒక రాక్షసుల చుట్టూ, రక్తపింజరుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వాళ్ళకు డబ్బులు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఈరోజు ఆ రకమైనటువంటి పాలన లేదు. ఏ పథకమైనా ప్రజల ఇంటి గడప వద్దకే తీసుకెళ్లేటటువంటి గొప్ప వ్యవస్థని, నిజమైనటువంటి గాంధీ గారు కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా, గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఈరోజు పాలన అనేటువంటిది ప్రజల ఇంటి వద్దకే మేము చేర్చగలిగాం. ప్రజలకు ఇచ్చేటటువంటి ఏ రూపాయి అయినా లబ్ధిదారులకు వెళ్ళాలే తప్పితే దళారుల జేబులు నింపకూడదు అనేటువంటి ఆలోచనతోనే వారి యొక్క అకౌంట్స్లోనే నేరుగా వేయటం జరిగింది. అదేవిధంగా మేము చేసినటువంటి అనేక మంచి కార్యక్రమాలు, చేసినటువంటి అభివృద్ధి, అందించినటువంటి గొప్ప విద్య కానీ ఇవన్నీ చూస్తే ఎప్పుడన్నా మనం కలగన్నామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగు విద్యార్థులు వెళ్ళి విదేశాల్లో లేదా పెద్ద పెద్ద ప్లేసుల్లో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడతారని చెప్పి మనం ఎప్పుడన్నా కలగన్నామా? మన యొక్క రైతులు విదేశాలకు వెళ్ళి గొప్ప గొప్ప వేదికల మీద మాట్లాడతారని మనం ఎప్పుడన్నా అనుకున్నామా? సో అలాంటి అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసినటువంటి పరిపాలన అందించారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధైర్యమే మా నమ్మకం, అదే మా యొక్క బలం కూడా అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా 175కి 175 ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి ప్రశ్నను మీ TV9 వేదికగా మీ రజనీకాంత్ గారు చేసినటువంటి ఇంటర్వ్యూలోనే ముఖ్యమంత్రి గారు సంధించారు. కాబట్టి మా అందరిది అదే లైను. ఇంత మంచి చేసినటువంటి ప్రభుత్వానికి, ఇంత అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు తమ పూర్తి మద్దతును ఎందుకు తెలపకూడదు? ఖచ్చితంగా తెలుపుతారు. కాబట్టి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి ఎన్నికల రిజల్ట్స్ రోజు మీ అందరికీ కనబడుతుంది. మేము అన్ని కైవసం చేసుకోబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9వ తారీఖున విశాఖ వేదికగా ఉదయం 9:38 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్, రాసి పెట్టుకోండి, నో డౌట్. ఇందులో మళ్ళీ మార్పు చేర్పు కూడా ఏమి ఉండదు. రైట్ రాజీవ్ గాంధీ గారు, థ్యాంక్ యూ వాల్టి వారధికి వచ్చినందుకు. ఇది వాల్టి వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.